ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. కులదైవంగా గ్రామ దేవతలు, పౌరాణిక దేవతలు ఎవరైనా ఉండొచ్చు. కోరికలు సిద్ధింపజేసే కులదైవాన్ని విస్మరిస్తే కలిగే నష్టాలు ఎక్కువగానే ఉంటాయని శాస్త్రం చెబుతోంది. కులదైవాన్ని విస్మరిస్తే కష్టాలు తప్పవా? శాస్త్రం ఏం చెబుతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. భారతీయ కుటుంబ వ్యవస్థలో కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైంది. అయితే ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవానికి సంబంధించిన సమాచారం కూడా ఉండడం లేదు. చాలామందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్దిమందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లుగా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. శుభకార్యాలు చేయాలంటే వినాయకుడి వంటి కులదేవత పూజ తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కులదైవం కుటుంబాన్ని కాపాడుతుంది. అన్ని రకాల అననుకూల శక్తుల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది. కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవశక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంభణ, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి కుంటుపడుతుంది. కులదైవానికి సముచిత స్థానం ఇవ్వకపోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏ దేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదు. బయటి నుంచి వచ్చే దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ప్రతి కుటుంబానికి వారి కులదైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా 2 సార్లు ప్రత్యేకమైన రోజుల్లో కులదైవారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కులదైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది. కులదేవతను విస్మరిస్తే జన్మ జాతకాల్లో దోషాలు ఏర్పడతాయి. మంచి గ్రహరాశులు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా కులదేవతారాధన చేసుకోవాలి. ఏ దేవతారాధన చేసినా కులదైవాన్ని విస్మరిస్తే ఆ పూజ ఫలించదు. తల్లిదండ్రులను, కులదైవాన్ని పూజించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం లేకుండా ఇంకెలాంటి ఆశీర్వాదం లభించదు. కులదేవతారాధన విస్మరించిన కుటుంబంలో నిరంతరం ఏదో ఒక రకమైన కలతలు వేధిస్తూ ఉంటాయి. పరిసరాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనవసరపు స్పర్ధలు ఏర్పడతాయి. పిల్లలతో తల్లిదండ్రులకు సరైన సయోధ్య లేక నిరంతరం ఇంట్లో వేదనాభరిత వాతావరణం ఉంటుంది. ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య విభేదాలు చెలరేగి వారి మధ్య ఆనందం లేకుండా పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.